సీఎం అయినాక సార్ జర్ర నెమ్మలంగా మాట్లాడుతున్నాడు, నిదానం అయిండు అని అనుకుర్రు. కానీ అవే ఉడుకుడుకు ముచ్చట్లు, అవే సురుకులు పెట్టే మాటలు. అక్కడ ఇక్కడ కాదు, సారు లండన్ గడ్డ మీద నిలబడి ఎగ్గస్ పార్టీ వాళ్ళకు వాతలు పెట్టిండు. అందుకే ఇప్పుడు రచ్చ రచ్చ అవుతున్నది. మనోళ్ళ ముంగటంటే ఏమో కానీ ఇంగ్లీష్ దేశంలోకి పోయి పుల్ల ఈర్చినట్టు మాట్లాడేటాళ్లకు ఎగ్గస్ పార్టీ వాళ్ళు ఎగిరెగిరి పడుతుర్రు. సీఎం సారు దావోస్కు పోయి సూటు బూట్ వేసుకొని ఇంగ్లీష్ దేశపోలతో మాట ముచ్చట్లు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు గట్టిగానే తీసుకొచ్చిండు. ఇక అట్నుంచాటు లండన్ పోయిండు. ఇక మరి లండన్ లో మనోళ్ళను చూసి సార్కి ఏమనిపించిందో ఏమో గాని కార్ పార్టీ వాళ్ళ మీద పాండ్లు పాట పాట నూరిండు. ఇక చూడరు ఏమన్నాడో. గదన్నట్టు లండన్ మీటింగ్ లో కారు పార్టీ వాళ్ళ మీద గజగట్టినట్టే ఆడిండు సారు. ఇక మన దిక్కు మనోళ్ళ ముంగట ఎన్ని అన్నా మాటకు మాట సరిపోతుంది గాని బయటి దేశం పోయి గిట్లా గట్టిగా అరుచుకునేటాలకు కారు పార్టీ వాళ్ళంతా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అధికారం చేతులున్నది కదా అని గిట్లా మాట్లాడతారా అని కోపానికి వచ్చిర్రు లీడర్లు. సీఎం సారు 100 మీటర్లు బొందబెట్టుడు కాదు, 100 దినాల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోకపోతే పబ్లిక్ అంతా కలిసి బొంద పెడతారు అన్నట్టు గరమైండు కేటీఆర్ సారు. ఒక్క కేటీఆర్ సారే కాదు, కారు పార్టీ లీడర్లంతా లేచి కూకున్నారు. సీఎం సార్ ముచ్చట్ల మీద నూనెల పడ్డ పోసిత్తుల తీరుగా చిటపటలు ఆడిర్రు. లండన్ లో పోయి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచేటువంటి పని ఏం చేస్తున్నామో, ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడం కోసం లండన్ పర్యటన ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ విషయాలు ప్రజలకు చెప్పి గౌరవం పెంచుకోవాల్సింది పోయి దారు గుర్తును ఇంతలోతు బొంద పెడతాం, అంతలోతు బొంద పెడతాం, పులి బయటకు వస్తే బోన్ సిద్ధంగా ఉంది, ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి కాదు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది. మొత్తానికి రేవంత్ సారు ఎప్పుడు బయటి దేశం పోయి ముచ్చట్లు చెప్పినా పెద్ద పంచాదే అవుతుంది అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. గాని అడమ ఎలక్షన్లకు ముందు బయటి దేశం పోయి 3 గంటలు చాలని కరెంటు ముచ్చట్లు మాట్లాడేటాలకు అప్పుడు పెద్ద రచ్చ అయింది. ఇక ఇప్పుడు లండన్ లో ఉంటున్న మనోళ్ళ ముంగట కారు పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టేటాలకు మళ్ళోసారి సారు ముచ్చట్లు మస్తు గట్టిగా వేలినాయి. మరిగా లొల్లి పంచాది ఎక్కడ దాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.